నేను మీ యాంకర్ శ్రావ్య. గజ్వేల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పేదలు ఆర్థికంగా ఎదగడానికి జీఎస్టీ తగ్గింపు అని అన్నారు. పేదలు మధ్యతరగతి కుటుంబాలతో పోటీ పడాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీని తగ్గించారని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్లోని అయ్యప్ప దేవాలయంలో జీఎస్టీ తగ్గింపుపై వర్తక వ్యాపార సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి 193 దేశాలలో 4-5 సార్లు ప్రధానమంత్రులు మారారని 11 సంవత్సరాలుగా భారతదేశ ప్రధానిగా ఏకతాటిగా ఏలుతున్న గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లలో మారణ హోమాన్ని చూస్తున్నామని, ప్రపంచంలోనే దేశ గౌరవాన్ని పెంచిన నరేంద్ర మోడీని మించిన నాయకుడు లేదన్నారు. మెదక్ ప్రజల ఆశీస్సులతో ఎంపీగా గెలిచానని, నా మీద పోటీ చేసిన వ్యక్తి 250 కోట్లు ఖర్చు పెట్టినా మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపించాయనన్నారు. పేదలకు కొనుగోలు శక్తి పెరగాలనే ఉద్దేశంతోనే జీఎస్టీ తగ్గించారని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి మంచి అవకాశం అన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా స్టీల్, సిమెంట్ ధరలు తగ్గాయని, అదేవిధంగా ఫ్రిడ్జ్, కారు, హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు నిత్యావసర సరుకులపై సైతం ధరలు తగ్గాయన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న వర్తక వ్యాపారులందరూ తమ దుకాణం ఎదుట స్వదేశీ వస్తువులు మాత్రమే అమ్ముతామని బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 30 కోట్ల జనాభా లేని అమెరికా భారతదేశంపై విమర్శలు చేస్తుందని ట్రంప్ బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. అమెరికాలో భారతదేశానికి సంబంధించిన వారు పనిచేయకపోతే అమెరికాకు చెందిన వారు 10% కూడా ఉండరని, ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప గౌరవం ఉందన్నారు. హర్ ఘర్ స్వదేశీ అనే నినాదంతో ట్రంప్ గింప్ జాంతానాయ్ అనే సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. నరేంద్ర మోడీ తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వర్తక వ్యాపారులు, కొనుగోలుదారులకు తగ్గించి ఇచ్చి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నలగామ శ్రీనివాస్, నందన్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, ఎల్ రామరెడ్డి, సింగం సత్తయ్య, ఎలక్ట్రికల్, హార్డ్వేర్, కిరాణా, బట్టల వర్తక సంఘం, స్వర్ణకార సంఘం, రేషన్ డీలర్ల సంఘం, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టింది జీఎస్టీ కోసం అడుగులు. వెస్ట్ బెంగాల్ లో జ్యోతి బసు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఉన్నాయని తీసుకొచ్చి కమిటీ చైర్మన్ గా పెట్టి వాజ్పేయి గారు ఈ దేశంలో జీఎస్టీ ఎట్లా అమ్ముకున్నాడు. రైల్వే ప్లాట్ఫామ్ మీకెళ్ళి వచ్చిండు. ఆడెవడో ఉంటే కాంగ్రెస్ లో ఒక లీడర్. ఆయనైతే నరేంద్ర మోడీ అయితే మా ఏఐసిసి ఆఫీసుల ఛాయ్ అమ్ముకునే దుకాణం కూడా పెట్టనీయ అన్నాడు. ఏమంటనీయ అన్నాడు? ఛాయ్ అమ్ముకునే దుకాణం కూడా పెట్టనీయ అన్నాడు. వాడు ఈ దేశంలో లేకుండా పోయింది. నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ స్వదేశీ అనేటువంటి నినాదంతో స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని పెంచాలని, ప్రతి ఇంట్లో స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచాలని ఒక మంచి లక్ష్యంతో భారత ప్రధాని గారు హర్ ఘర్ స్వదేశీ అనేటువంటి ఒక నినాదాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. దీనివల్ల సుంకాలు వేస్తామని, వస్తువులు సప్లై చేయమని, మనల్ని బ్లాక్ మెయిల్ చేసి ప్రపంచ పోలీస్ పెత్తనం చేస్తామని అనుకుంటున్నటువంటి కొంతమంది మూర్ఖులకి సరి అయినటువంటి సమాధానం చెప్పడానికి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జీఎస్టీని తగ్గించడం జరిగింది. భారత ప్రధాని 24/7 పేద ప్రజల కోసం ఆలోచిస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి కొంతమంది నాయకులు ఎంపీల ఓట్లు కూడా చోరీ అవుతున్నాయని మాట్లాడుతున్నారు. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఉండదు. ఎవరైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఓట్లు చోరీ ఎవడైందన్న? ఎంపీలకు ఓట్లు తెలియదా? ఎవరికి వేయాలో తెలియదా? పోనీరా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఏమైనా విప్పు ఉంటుందా అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో విప్పు ఉండదు. స్వేచ్ఛగా ఓటేసుకునేటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం ఎంపీలందరూ కల్పించింది. కొంతమంది ఎంపీలకి ప్రతిపక్షంలో ఉన్న నరేంద్ర మోడీ గారి పాలన నచ్చుతుంది కాబట్టి వాళ్ళు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారికి ఓట్లేసి గెలిపించింది. దీన్ని కూడా నీ సొంత పార్టీ ఎంపీలని, మీ ఇండి కూటమిలో భాగస్వాములైన ఎంపీలను కూడా మీరు అవమానపరిచే రీతి లోపల ఎంపీల ఓట్లు కూడా చోరీ అయినాయని మాట్లాడుతుంటే, అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు ఈ దేశాన్ని ఎటువైపు డ్రైవ్ చేయాలనుకుంటారో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎవరిని అవమానించదలుచుకున్నారు? 20-25 లక్షల ఓట్లతోటి ఎన్నుకోబడి గౌరవ పార్లమెంట్ సభ్యులుగా గెలిచి వచ్చిన వాళ్ళు పార్టీలు పక్కన పెట్టారు. ఎంపీ ఏ రాష్ట్రం ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఎంపీల ఓట్లు కూడా చోరీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని మీరు మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్లయితుంది. కాబట్టి దయచేసి
ప్రతి విషయం లోపల కూడా ఓట్ల రాజకీయాన్ని తీసుకురావద్దని రాహుల్ గాంధీ గారికి మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓట్లేసిన వాళ్ళంతా ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 8 సార్లు గెలిచిన ఎంపీలు కూడా ఉన్నారు భారత పార్లమెంట్ లో. వాళ్ళ ఓట్లు చోరీ అయినాయని మాట్లాడి మీరు ప్రజాస్వామ్యం మీదనే బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ నిజంగానే ఓటు చోరీకి పాల్పడితే కర్ణాటకలో కాంగ్రెస్ రాదు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు. మీరు ఆరోపిస్తున్న ఈవీఎంలే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాయి. మీరు మాట్లాడుతున్నటువంటి ఓటు చోరీ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి భారత ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద ఈ దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం పోయేలాగా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అనేది అన్యాయం. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా బాధ్యతారాహిత్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బీహార్ లో 4 ఓట్ల కోసం నోటికి ఏదొస్తే అది మీరు దయచేసి మాట్లాడొద్దని, మీరేసే ఆటం బాంబులు, మీరేసే హైడ్రోజన్ బాంబులు మా కరీంనగర్ జిల్లాలో తయారయ్యే కుక్కతోక పటాకల్లా కూడా పేలయని రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తారు.